హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంచమి కలర్స్. వీడియోను పూర్తిగా చూడండి. వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ పేర్లు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లు ఉన్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండటం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్కంలో ఒక అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పటం జరిగింది. శరీర భాగాల పొడవు, వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుష్ ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అలాగే రెండు కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయి అని అంటారు. బొటనవేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టమట అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదట. ఇక పాదాల వేల విషయానికి వస్తే కాలి బొటన వేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేలు పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులట. బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. అలాగే బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది. కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే మరికొంతమందికి కాళ్ళు మొత్తం ఆనకున్న మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులట. అలా కాకుండా ఎవరికైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. జ్యోతిష్కంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. అవి ఏమిటో చూద్దాము. ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది. వారు తెలివైన వారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో వారి కృషి జీవితంలో మంచి పురోగతి ఉండేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున వీరు డబ్బు బాగా సంపాదిస్తారు. ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి మనసును గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు కొరత అనేది ఉండదు అంటారు. ఇకపోతే సి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారట. వారు అనుకున్నది చేస్తారట. వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు. ఎల్ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు.
వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుందట. వీరు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధ కలవారు. అలాగే టి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అలాగే వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. వీరికి ఓపిక ఎక్కువ, కష్టపడి పనిచేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మా పెద్దలను తెలుసుకొని సమాచారం మేరకు మీకు అందించాము. మీకు వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు.